యమ్మీగా ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో పూర్తి వివరంగా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను. తప్పకుండా చూడండి. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా చేయాలో అన్నది చూపించాను. మీరు ఇంట్లో చేయాలనుకుంటే కనుక ముందుగా ఫ్రాన్స్ తీసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఉప్పు, కారం, పెరుగు, నిమ్మరసం, ఆయిల్, నిమ్మ చెక్క అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని అందులోని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకుని కొంచెం సేపు సోక్ చేసుకుని తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక పెద్ద బాణీ తీసుకుని అందులో వాటర్ టూ సాల్టీగా ఉండేటట్టు వేసుకుని అందులోని బిర్యానీ సామాన్లు కూడా వేసేసి వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే అందులో యాడ్ చేసేసుకుని బాగా ఉడకనిద్దామండి. ఒక 75% ఉడికితే సరిపోతుంది. అదే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఉడకపెట్టేసుకుందాము. ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక పోతుంది. ఆ వాటర్ని కూడా మనం వేస్ట్ చేయక్కర్లేదండి. ఏదైనా రెసిపీలో యూస్ చేసుకోవచ్చు. ఇలా కుక్ అయిన రైస్ని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అడుగు మందంగా ఉండాలి. అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అడుగు మందంగా ఉన్న దాంట్లో చేస్తే మాత్రమే చికెన్ అయినా, ఫ్రాన్స్ అయినా, మటన్ అయినా ఏదైనా మాడిపోకుండా ఉంటుంది టేస్టీగా. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకున్నాం కదా, అందులోని ఆయిల్ వేసేసి ఒక్కసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. అందులోని మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ కాస్త వేసేసి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దాని మీదే నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసి మనం దమ్ అయితే పెట్టేసుకుందామండి. దమ్ పెట్టాలనుకున్నప్పుడు మనం వెట్ క్లాత్ని కూడా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే మైదా పిండితో అయినా దమ్ పెట్టుకోవచ్చు. లేదా సిల్వర్ ఫాయిల్ వేసుకుని మనం దమ్ పెట్టుకోవచ్చు. నేనైతే మైదా పిండి చుట్టూ పెట్టి దమ్ పెడుతున్నానండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసిన తర్వాత చూస్తే ఫ్రాన్స్ బిర్యానీ రెడీ.